हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। భీమసేన దేవుల వారి అత్యద్భుతమైన పరాక్రమాన్ని వారి వ్యక్తిత్వాన్ని మనం విన్నాం. మహాభారతంలో అలా భీమసేన దేవుల వారి గురించిన మహాత్మ్యం వస్తూనే ఉంటుంది. భీమసేన దేవుల వారి విద్యాభ్యాసం గురించి చెప్పిన తరువాత ద్రోణాచార్య మరియు అర్జున వీరిరువురి మధ్య జరిగిన సంవాదం గురించి మహాభారతం చెబుతుంది. ద్రోణాచార్యుల వారు అర్జునుణ్ణి పిలిచారు. అర్జున, నువ్వు నా శిష్యుడివి, అప్రతిమ ధనుర్ధారుడివి, నీకీ విద్య ఎలా వచ్చింది, దాని ఇతిహాసం నువ్వు తెలుసుకోవాలి. నేను నీకు చెప్పాను, నన్ను గురువని నువ్వు భావిస్తూ ఉన్నావు, అది నిజమే. కానీ నాకు నేర్పిందెవరో నేను గుర్తించుకోవాలి కదా. గురువును గుర్తించుకున్నవారే గురువులవుతారు. గురువులను గుర్తించుకోని వారు ఎలా గురువులవుతారు? వారిలో అసలు గురుత్వం అనేదే ఉండదు. బోధించవచ్చేమో, కానీ గురువు యొక్క పాత్రను మంచిగా నిర్వర్తించాలంటే గురువును గుర్తించాలి తను. నేను మాత్రం గురువులను గుర్తించను, నన్ను మాత్రం అందరూ గురువుగా అనుకునేవారు వారిలో ఏం గొప్పతనం ఉంటుంది? ఎలాంటి గురువుతనం వారిలో ఉంటుంది? ద్రోణాచార్యుల వారు చూడండి, మూలాన్ని విడిచిపెట్టడం లేదు. అందరూ సరే, నాకు కీర్తి వస్తూ ఉంది కదా, నన్ను గురువుగా భావిస్తూ ఉన్నారు కదా అని సంబరపడిపోతారు. కానీ నా గురువెవరు, ఎక్కడి నుంచి నీకు విద్య సంక్రమించింది, దాన్ని తెలుసుకోవాలి. కనుక నీ పరమ గురువుల పైన కూడా నువ్వు అలాంటి విశ్వాసాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ద్రోణాచార్యుల వారు తమ గురువులను గురించి చెబుతూ ఉన్నారు. మా పరమ పూజ్యులైన గురువరేణ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు కూడా వారి గురువుల గురించి చెబుతారు, వారి గురువుల మహాత్మ్యాన్ని చెబుతారు, వారిపైన భక్తి అభివృద్ధి కలిగేలా చేస్తారు. నేనేదైనా చెబుతూ ఉన్నానంటే, నేనేమైనా పని చేస్తూ ఉన్నానంటే అది సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారి పరమానుగ్రహం అని వారు ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు. ద్రోణాచార్యుల వారు నేర్పిన విద్య ఇది. అర్జునునికి చెప్పారు, అర్జున, నా గురువు ఎవరో తెలుసా నీకు?
నా గురువు గురువులు ఎవరు? నన్ను గురించి మాత్రమే నువ్వు తెలుసుకున్నావు, కానీ నా గురువులు అగ్నివేశ్యముని. ఆ అగ్నివేశ్యుల వారు ఎక్కడ నేర్చుకున్నారు అంటే అగస్త్యుల దగ్గర ఆ అగ్నివేశ్యులు నేర్చుకున్నారు. అలా అగస్త్య, అగ్నివేశ్య, ద్రోణాచార్య, ఇలా ఆ విద్య క్రమంగా సంప్రాప్తమవుతూ ఉంది. దీన్నే పారంపరిక విద్య అని అంటారు, సాంప్రదాయికమైన విద్య అని అంటారు. తెలుగులో ఓ మాటను మీరు వినే ఉంటారు, నేను చాలాసార్లు చెప్పాను, గురువు లేని విద్య గుడ్డి విద్య. నేర్చుకోవచ్చు కానీ అది గుడ్డి విద్య. అది అంటే దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. విద్యను నేర్చుకున్నది నిజమే, కానీ ఆ విద్య వల్ల మేమేం చూడలేకపోతాం. విద్యను నేర్చుకున్నందుకు మేమేం చూడగలమో, మేమేం చూడాలో దాన్ని చూడలేకపోతాం. దాన్ని చూసినప్పుడే ఆ విద్య సఫలమవుతుంది. అప్పుడే విద్య సాఫల్యం, విద్య యొక్క సాఫల్యం. అప్పుడే విద్య సప్రయోజనం అవుతుంది. విద్యకు ప్రయోజనం చేకూరాలి. అదేంటి? ఆ విద్య వల్ల చూడగలగాలి. దేన్ని చూడగలగాలి? మొట్టమొదట ధర్మాన్ని చూడగలగాలి. ఏ విద్య అయినా అది ధర్మానికి సహకారం కావాలి. మాకు ధర్మాన్ని చూపించాలి. ధర్మాన్ని చూపించని విద్య అది నిజమైన విద్య కాదు. ప్రస్తుతం ఏకలవ్యుడు నేర్చుకున్నాడు విద్యను. ఎలా? గురువు లేకుండా, గురువుల వారి అనుగ్రహం లేకుండా తను నేర్చుకున్నాడు, నిజమే. అర్జునునికైనా అధికమైన ప్రదర్శనను తను చూపించాడు, నిజమే. కానీ ఆ విద్య వల్ల తనేం చూశాడు, తనేం చేశాడు? ధర్మాన్ని చూడాలి, ధర్మాన్ని చేయాలి. అలాంటప్పుడే విద్య సార్థకమవుతుంది. అలా గురువు లేకుండా మనం విద్యను నేర్చుకున్నట్లయితే ఆ నేర్పరితనం మాలో ఉంటుంది, నిజమే. కానీ ఆ విద్య మాకు ధర్మాన్ని చూపించదు. ధర్మాన్ని చూపించదు కాబట్టి అది గుడ్డి విద్య అని అన్నారు. ఎవరో తెలుగులో చాలా చక్కగా చెప్పారు ఆ మాటను. అదేంటి? గురువు లేని విద్య గుడ్డి విద్య ఎలా అవుతుంది? గురువు లేకుండా కూడా ఎన్నో విషయాలను నేర్చుకోగలమే. నేర్చుకున్న తర్వాత అది గుడ్డిది ఎలా అవుతుంది అంటే ఇలా గుడ్డిది అవుతుంది. అది ధర్మాన్ని చూపిస్తే నిజమైన విద్య, అది ధర్మాన్ని చూపించకపోతే ఇక గుడ్డి విద్య అది. కనుక ద్రోణాచార్యుల వారు తమ గురువులైన అగ్నివేశ్యుల గురించి చెప్పారు. ఆ అగ్నివేశ్యుల గురువు అగస్త్యుల వారు. ఇలా ఆ అగస్త్య పరంపరా ప్రాప్తమైన విద్యను అర్జునునికి బోధిస్తూ ఉన్నాడు. బోధించిన తరువాత ఇక మరో విద్య మిగిలింది. దాని గురించి ఓసారి ప్రస్తావన వచ్చింది, మరోసారి ఆ విషయాన్ని మహాభారతం తెలుపుతుంది. చాలా ప్రసిద్ధమైన విషయం కాబట్టి, ఆ విషయం పైన అవగాహన చాలా చక్కగా ఉండాలి కాబట్టి, ఆ విషయం పైన ఆధారం ఉండాలి కాబట్టి మహాభారతం కూడా చెప్పిన కథలనే కొన్నిసార్లు రిపీట్ చేస్తుంది, మళ్ళీ మళ్ళీ చెబుతుంది. ప్రారంభ దశలోనే పాండవుల కథలను ఎన్నిసార్లు చెప్పింది మహాభారతం. ఎందుకని? అలా వింటే, అలాగే వినాలి. అలా వింటే మనిషికి పుణ్యాభివృద్ధి లభిస్తుంది. కనుక దాన్ని చూసి చూసి ఏమో నాకు కూడా అదే అభ్యాసం అయ్యింది. అలా రిపీట్గా చెప్పడం నాకు అభ్యాసమైంది. అది మహాభారతం యొక్క శైలి అది. సరే, అలా ద్రోణాచార్యుల వారు చెప్పారు, ఆ అగస్త్యుల సంప్రదాయంతో ఒక విద్యను నేను నేర్చుకున్నాను, ఆ విద్య నా దగ్గర ఉంది. ఏంటి ఆ విద్య అంటే బ్రహ్మశిరో అస్త్రం. ఆ బ్రహ్మశిరో అస్త్రాన్ని నీకు నేను ఇవ్వాలి, నీకు నేను ప్రదానం చేయాలి. అగ్నివేశ ఇది ఖ్యాత తస్య శిష్యోస్మి భారత తీర్థాత్ తీర్థం గమయితుం అహమేతత్ సముద్యతః. అగస్త్యుల వారు ఆ బ్రహ్మశిరో అస్త్రాన్ని అగ్నివేశ్యులకు ప్రసాదించారు. అగ్నివేశ్యులు ఆ బ్రహ్మశిరో అస్త్ర విద్యను నాకు ప్రదానం చేశారు. ఆ విద్యను ప్రదానం చేస్తూ ఉన్న సందర్భంలో నా గురువుల వారు అగ్నివేశ్యుల వారు ఓ విషయాన్ని చెప్పారు. ఏంటి ఆ విషయం? వెనుక మనం విన్నాం, క్రిందిసారి మనం విన్నాం ఆ విషయాన్ని. అంటే ఈ బ్రహ్మశిరో అస్త్రాన్ని ఎవరిపైన ప్రయోగించకూడదు, విశేషంగా మానవులపైన ప్రయోగించకూడదు, దుర్బలులపైన ప్రయోగించకూడదు. సమవుజ్జీలైనా కూడా న్యాయంగా యుద్ధం చేస్తూ ఉంటే ప్రయోగించకూడదు. ఎవరైతే అన్యాయంతో యుద్ధాన్ని మొదలు పెట్టారో, అదృశ్యమై యుద్ధం చేస్తూ ఉన్నారో
అలాంటి శత్రువుల పైన బ్రహ్మశిరో అస్త్రాన్ని నువ్వు ప్రయోగించాలి. ఈ అస్త్రాన్ని నేను ఇంకా ఎవ్వరికీ ఇవ్వలేదు, నీకు ఇవ్వాలి. ఎందుకని? నువ్వు సమర్థుడివి కాబట్టి నీకు ఆ అస్త్రాన్ని నేను ప్రదానం చేయాలి. ఎందుకని? తీర్థాత్ తీర్థం గమయితం. అది నాలోనే అంతమవ్వకూడదు ఆ విద్య. అలా ఎన్నో విద్యలు అంతమయ్యాయండి. అవి వైద్యకీయ విద్యలైనా జ్యోతిష్య విద్యలైనా. ఎందుకని ఇంకొకరికి చెప్పడం? దానివల్ల తను ప్రసిద్ధుడవుతాడు, నా ప్రసిద్ధి ఏం మిగులుతుంది అనే స్వార్థపూరితమైన దృష్టితో ఎందరో వైద్యులు, ఎందరో జ్యోతిష్కులు ఆ విశిష్టమైన విషయాలను ఉపదేశించకుండా కాలధర్మం చెందారు. ఇక ఆ విద్యలు ఎక్కడ, ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి? అలాంటి అవస్థ రాకూడదు అని ద్రోణాచార్యుల వారు ఎంత చక్కగా గురువుల కర్తవ్యాన్ని చూపెడుతూ ఉన్నారో గమనించాలి. సాంప్రదాయకంగా నేర్చుకున్న ఒక విద్య అది బ్రహ్మశిరో అస్త్ర విద్య. ఆ బ్రహ్మశిరో అస్త్ర విద్యను నేను నీకు చెప్పాలి, పారంపరికమైన విద్యను నేను నీకు చెప్పాలి. కనుక నేను చెబుతాను, త్వయా ప్రాప్తమిదం వీర దివ్యం నాణ్యోర్హతి త్విదం. ఈ విద్యను నేర్చుకునే సామర్థ్యం నిన్ను తప్ప, నీకు తప్ప మరెవ్వరికీ లేదు. కానీ ఆ విద్యను నేర్చుకుంటూ ఉన్నప్పుడు, నేర్చుకునే సందర్భంలో ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఇది కూడా సాంప్రదాయకమైనదే. ఆ విద్యను నేర్చుకుంటూ ఉన్నప్పుడు ప్రతిజ్ఞ చేయాలి. నువ్వేం ప్రతిజ్ఞ చేస్తావు? ఆచార్య దక్షిణాం దేహి. ఆచార్యులకు దక్షిణనిచ్చి ఆ విద్యను నేర్చుకోవాలి. ఏ విద్యనైనా దక్షిణనివ్వకుండా నేర్చుకోకూడదు అనేది నియమం. కనుక ఆచార్య దక్షిణాం దేహి, ఆచార్య దక్షిణను నువ్వు ప్రదానం చేయాలి. అంటేనే నేను ఆ బ్రహ్మశిరో అస్త్రాన్ని నీకు ఉపదేశిస్తానని చెప్పిన తరువాత, సరే దేన్నైనా మీరు అడగండి, నేను ఆచార్య దక్షిణను సమర్పించుకుంటాను అని అర్జునుడు అన్నాడు. ద్రోణాచార్యులకేం కావాలి? డబ్బు కావాలా? మంచి హోదా కావాలా? ఏం కావాలి ద్రోణాచార్యుల వారికి? అర్జునుడు ఏమనుకున్నాడో, ఎంత డబ్బు అడుగుతానని అనుకున్నాడో, ఎంత డబ్బు అడిగినా పర్వాలేదు, నా పెద్దన్నయ్య తను యువరాజు, ఆ యువరాజును అడిగి నేను ఆ డబ్బును ద్రోణాచార్యుల వారికి ఇవ్వగలను, వారు గురువరేణ్యులు కాబట్టి వారికి ఇవ్వడంలో తప్పేంటి అని అర్జునుడు అనుకున్నాడు. సరే ఏం కావాలో కోరుకోమని అర్జునుడు చెప్పాడు. అర్జునుడు చెప్పగా ద్రోణాచార్యుల వారు అన్నారు, యుద్ధేహం ప్రతియోద్ధవ్య యుధ్యమానస్త్వయానఘ. అర్జునుడిని సంబోధిస్తూ ఉన్నారు. అనఘ, నీలో ఏ తప్పు లేదు, నీలో ఏ పాపము లేదు. అలాంటప్పుడు నేను యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ప్రతియుద్ధం చేపట్టాలి నువ్వు. అరే, గురువుల వారికి ఎదురుగా ఎలా యుద్ధం చేయాలి అని సంకోచం చెందకూడదు, అలా బిడియ పడకూడదు, బిడియం ఉండకూడదు. నేను యుద్ధం చేస్తూ ఉంటే, నేను నీతో యుద్ధం తలపెడితే నువ్వు కూడా నాతో యుద్ధం చేయాలి. ఇదే ఆచార్య దక్షిణ అన్నప్పుడు అర్జునుడు అన్నాడు, అదేంటి ఇలాంటి దక్షిణలు కూడా ఉంటాయా? దక్షిణ అంటే డబ్బు మాత్రమే అని నేను అనుకున్నానే, కానీ ఇదేంటి ద్రోణాచార్యుల వారు, వారికి డబ్బు పైన తీపి లేదా? అసలు ఆ డబ్బును కూడగట్టుకోవాలి, విషయ సుఖాలను అనుభవించాలి. అసలు ఇలాంటి విధమైన ఆలోచనలు, కోరికలు అసలు లేవా? తనకు భార్య ఉంది కదా, తనకు కొడుకులున్నారు కదా, ఏదో కొద్దో గొప్పో కూడబెట్టుకోవాలి కదా ఉన్నంతలో. ఆ ఆలోచన వారికి లేనే లేదు. డబ్బంటే తీపి కాదు, డబ్బంటే చేదు వారికి, ద్రోణాచార్యుల వారికి. డబ్బు కన్నా తీపి దేనిపైనంటే వారికి దాన్ని చెబుతూ ఉన్నారు, యుద్ధభిక్షాంచదేహిమి. నేను యుద్ధం నేర్చుకున్నాను కాబట్టి ఏదో ప్రసంగంలో నేను నీతో యుద్ధం తలపెడితే నీవు ప్రతియుద్ధం చేయాలి, ఇదే నువ్వు నాకు ఇవ్వగల దక్షిణ అని చెప్పారు. రెండు కాళ్ళను గట్టిగా పట్టుకుని అలాగే అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుల వారు అన్నారు, అర్జున, నిన్ను గొప్ప ధనుర్ధారిగా తీర్చిదిద్దుతానని నేను ప్రతిజ్ఞ చేశాను కదా, నా ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నానా? నాకనిపిస్తూ ఉంది నేను నెరవేర్చుకున్నాను అని. నా దృష్టిలో నేను నెరవేర్చుకున్నాను, కానీ నీకు అనిపించాలి కదా. నీకేమనిపించింది? నాకైతే అలాగే అనిపిస్తుంది.
నీకన్నా గొప్ప ధనుర్ధారి మరెవ్వరూ కూడా లేరు. అలా నిన్ను సిద్ధం చేశాను, అలా నిన్ను తీర్చిదిద్దాను. దానిపైన నువ్వు ఆక్షేపించొచ్చు. నాహం త్వత్తో విశిష్టోస్మి కిం పునర్మానవారణే. మరో మాట అన్నాడు, నీకు సరివుజ్జి నేనే కాను, అలాంటప్పుడు మరొకరు ఎలా కాగలరు? కనుక నువ్వెంత గొప్పవాడివయ్యావంటే, నువ్వు ఆ విద్యలోని మెళకువలను ఎలా నేర్చుకున్నావంటే నాకన్నా అతి సూక్ష్మమైన అంశాలను నువ్వు పరిగ్రహించావు. అలాంటి శిష్యులు కొందరు ఉంటారు. మేము పైపైన చెబుతూ ఉంటే లోపలి విషయాలను కూడా వాళ్ళు గ్రహిస్తారు. భగవంతుడు వారికి ఇచ్చిన కౌశల్యం అది, అర్జునునికి ఇచ్చిన కౌశల్యం అది. తను త్రిలోకాధిపతి, తను ఇంద్రుడు, భగవంతుని విశేషమైన అంశం, వాయుదేవుల వారి విశేషమైన అంశం. నారాయణుల్లోని నరావేశం తనలో ఉంది. కనుక తను ప్రతి సూక్ష్మమైన విషయాలను కూడా తను సంగ్రహించుకున్నాడు. కనుక ద్రోణాచార్యుల వారు అన్నారు, నీకున్నంత ఆ విలువిద్య, ఆ ప్రభావం నాకు లేదు, అలాంటి పరిజ్ఞానం నాకు కూడా లేదు, అలా సూక్ష్మంగా బాణాలను ప్రయోగించే తాహతు నాకు కూడా లేదు. అలా నేను నిన్ను తీర్చిదిద్దాను. అంతకన్నా నిజం చెప్పాలంటే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకున్నావలా. నేను తీర్చిదిద్దడం కాదు, నిన్ను నువ్వే తీర్చిదిద్దుకున్నావు. అలాంటి అత్యద్భుతమైన పరాక్రమవంతుడయ్యావు నువ్వు. నీకు సమబుజ్జి ప్రపంచంలోనే ఎవరూ లేరు. అయినా కూడా నేను నిన్ను సిద్ధపరచాను, నిన్ను తీర్చిదిద్దాను. నా ప్రతిజ్ఞ ఏంటి? నీకన్నా ధనుర్ధారి మరొకరు ఉండరు, అలా తీర్చిదిద్దుతానని నేను సంకల్పం చేశాను. అయినా కూడా దీనికి ఒక అపవాదం. ఎవరు? తను కృష్ణుడు. మరొకరెవరు? భీమసేన దేవుల వారు. కృష్ణ భీమ వీరిరువురిని విడిచిపెట్టి మహాభారతంలో వచ్చింది, కృష్ణుడి గురించి మాత్రమే వచ్చింది. కానీ మచ్చితమైన విషయాన్ని మనం తెలుసుకోవాలంటే అర్జునుని కన్నా గొప్ప విలువిద్య నేర్చుకున్నవారు భీమసేన దేవుల వారు. వారు విలువిద్యను ఎక్కువగా ప్రయోగించలేదు. ఆ వింటిని, శస్త్రాస్త్రాలను, బాణప్రయోగాన్ని చేయాలనే ఉద్దేశం వారికి లేదు. కాబట్టి అర్జునుడే గొప్పవాడు అని అనిపించుకున్నాడు లోకంలో. కానీ భగవంతుని ఆదేశం ఉండడం వలన, శ్రీకృష్ణుని ఆదేశం ఉండడం వలన అలంబుస మొదలైన వారితో బాణయుద్ధం చేశారు భీమసేన దేవుల వారు. సరే, ప్రస్తుతం మహాభారతంలో ద్రోణాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, ఏకస్త్వాధికోలోకే యోహి వృష్ణి కులోద్భవ. నీకన్నా అధికుడు ఎవరైనా ఉన్నారా లోకంలో? ధనుర్బాణ విద్యల్లో ఆరితేరిన వాడు నీకన్నా మహిమాన్వితుడున్నాడా? నీకన్నా అధికుడు, నీకన్నా గొప్పవాడున్నాడా అంటే ద్రోణాచార్యుల వారు అన్నారు, అవును ఉన్నారు. ఎవరు? తను వృష్ణికులోద్భూతుడైన శ్రీకృష్ణుడు. తనను ఎదిరించే సామర్థ్యం అసలు ఎవరికీ ఏ కోశానా లేదు. ఏ అస్త్రం చేపెట్టినా ఆ అన్ని అస్త్రాలలోని మెళకువలను చాలా అత్యద్భుతంగా అభ్యాసం చేసిన వారు శ్రీకృష్ణుడు. అభ్యాసం అంటే తనకేం అభ్యాసం కావాలా? అయినా కూడా ప్రతి ఒక్క అస్త్రాన్ని చాలా చక్కగా వింతగా ప్రయోగించగల సామర్థ్యం భగవంతునికి మాత్రమే తప్ప మరెవరికీ లేదు. కనుక ఆ భగవంతుణ్ణి కొనియాడేటప్పుడు విష్ణు సహస్రనామం చివరికి అంటుంది సర్వప్రహరణాయుధ. తనకు ఆయుధం యొక్క అవసరం లేదు, ఇలాంటి ఆయుధమే కావాలి అనే కోరిక ఏంటి తనకు లేదు. అర్జున, నీకు బాణం కావాలి, ధనుర్బాణాలు నీకు కావాలి. కానీ తనకు ధనుర్బాణాలే కావాలనే నియమం లేదు. తన చేతిలో ఏ వస్తువు ఉన్నా అది ఆయుధం కాగలదు భగవంతునికి. అలాంటి మహిమాన్వితుడు తను. కనుక తనకన్నా గొప్పవాడివి నువ్వు అని అనుకోకు. తనందరికన్నా గొప్పవాడు. తనను మించే సమర్థుడు మరెవరూ కూడా లేడు. తత్తుల్యోహి నజాయేత నజాతో నజనిష్యతే. మహాభారతం యొక్క మాటను గమనించండి. మహాభారతంలో అన్ని విషయాలు కూడా దృష్టాంత సమేతంగా చెప్పబడ్డాయన్నారు. భగవంతుడు సర్వోత్తముడు ఎలా చెబుతూ ఉన్నారు? కృష్ణుని దృష్టాంతము ద్వారా విష్ణువు సర్వోత్తముడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. నిన్న శివరాత్రి చాలా పెద్ద పండగ. అలాగే విష్ణుతీర్థ శ్రీపాదుల వారి ఆరాధనా మహోత్సవం. శివరాత్రి, ఆ శివుణ్ణి గురించి మనం తెలుసుకోవాలి.
వైష్ణవాగ్రేసరులు అని శివుణ్ణి మనకు శాస్త్రం బోధించింది. కనుక మహాభారతం చెబుతుంది ఎవరు సర్వోత్తముడు? కృష్ణుడు సర్వోత్తముడు. కృష్ణుని దృష్టాంతం ద్వారా విష్ణువే సర్వోత్తముడనే విషయాన్ని మహాభారతం మనకు చెబుతోంది. ఎలా చెప్పింది? తత్తుల్య హి న జాయేత న జాతః న జనిష్యతే. గమనించండి, తత్తుల్యుడు, తనకు సమానుడు, న జాయేత, వెనుక పుట్టలేదెవరు కూడా, తనకు సమానుడైన వాడు. అలాగే ఇప్పుడు లేరు, న జాత, ఇప్పుడెవరు లేరు, న జనిష్యతే, భవిష్యత్ కాలములో కూడా తత్తుల్యుడు పుట్టలేడు. అలాగైతే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏకమేవ సర్వోత్తముడు ఎవరంటే తను కృష్ణుడు, తను విష్ణువు. మహాభారతం ఎంత చక్కగా చెప్పిందో చూడండి. ఉపాసన చెయ్యడం వల్ల నేను బ్రహ్మనవుతాను అని కదా అంటారు. కానీ మహాభారతం ఏం చెబుతూ ఉంది? న జాతః న జాయేత న జనిష్యతే. మహాభారతానికి మరో అర్థం చెప్పొచ్చా దీనికి? లేదే. ఎంత స్పష్టంగా భూత భవిష్యద్వర్తమాన కాలాలలో భగవంతునికి సమానుడైన వాడే లేనప్పుడు తనకన్నా ఉత్తముడెవరైనా ఉండగలడా? ఎవరైనా తనకు సమానుడు కాగలడా? అవ్వాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నం బెడిసి కొడుతుందే తప్ప, ఆ ప్రయత్నం తమస్సుకు సాధనమవుతుందే తప్ప ఆ సాధనం ముక్తికి సాధన కాదు. కనుక తనకు సమానుడు అనే విషయాన్ని మనం మర్చిపోవాలి. తన దాసులు మనము అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తించుకోవాలి. దాసోహం దాసోహం అనే భావన మాకు ఉండాలి. ద్రోణాచార్యుల వారి ఆ భేద సిద్ధాంతం యొక్క ప్రతిపాదన. ద్రోణాచార్యుల వారు విష్ణు సర్వోత్తమత్వాన్ని ఎంత చక్కగా ప్రతిపాదించారో మనం గమనించాలి. ఎలా వారు ఆ మహానుభావులు తమ తమ సిద్ధాంతాలను మహాభారతంలో చెప్పారు స్పష్టంగా, పరిస్పష్టంగా. ద్రోణాచార్యుల వారు విష్ణు సర్వోత్తమత్వాన్ని అక్కడ స్థాపించారు. అర్జునునికి చెప్పారు, అర్జున, నేను ఇలా చెబుతూ ఉన్నానని అహంకారానికి లోనవ్వకూడదు. నువ్వు, నీకు అహంకారం రాకూడదు. నీకన్నా గొప్పవాడొకడున్నాడు. శ్వేతకేతువు యొక్క కథను మనం ఉపనిషత్తుల్లో వింటాం. ఆ శ్వేతకేతు నేనెవరిని, ఎలాంటి వాణ్ణి అని అడిగితే తండ్రి చెప్పాడు, నువ్వెలాంటి వాడివి? మొత్తం చదువుకున్నావా? లేదే. నువ్వు ఆ బ్రహ్మకు అధీనుడివి, భగవంతునికి అధీనుడివి, నువ్వు భగవంతుని దాసుడివి. నువ్వు చాలా చక్కగా అక్కడ బోధించారు. అలాగే ద్రోణాచార్యుల వారు కూడా భగవంతుని సర్వోత్తమత్వాన్ని, విష్ణువు యొక్క కృష్ణుని సర్వోత్తమత్వాన్ని చెబుతూ ఉన్నారు. కృష్ణుడంటే శబల బ్రహ్మ అని కొందరంటారు. అంటే తను పరబ్రహ్మ కాదట కృష్ణుడు, తను శబల బ్రహ్మ అట. శబల బ్రహ్మ ఏంటి, పరబ్రహ్మ ఏంటి, వ్యత్యాసం ఏంటి? పూర్ణమదః పూర్ణమిదం. ఆ పరబ్రహ్మ ఎలా పరిపూర్ణమో అలాగే ఈ బ్రహ్మ కూడా పరిపూర్ణమే. అదః పూర్ణం, ఇదం పూర్ణం, పూర్ణమదః పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే. ఆ పరిపూర్ణమైన మూల రూపం నుండి వెలువడిన రూపమే ఈ రామకృష్ణాది రూపములు. కనుక అపరిపూర్ణత ఎలా ఉండగలదు? అపరిపూర్ణత అనేది భగవద్రూపాలలో అసాధ్యమైనది, ఏ మూలాన ఏ కోశాన లేనటువంటిది. అలా చింతించడం న్యాయమైనది కాదు. కనుక కృష్ణునికి సమానుడు లేడు, రాలేడు, ఇప్పుడు కూడా లేడు. ఇది ద్రోణాచార్యుల వారి సిద్ధాంతం. కనుక కోహితం జేతు మీ హేత జానన్ ఆత్మహితం నర. నాకు మంచి జరగాలి, నాకు హితం చేకూరాలి అనే ఆలోచన కలిగిన ఏ మనిషి ఆ కృష్ణుణ్ణి గెలవాలని ఆలోచిస్తాడు? చూడండి ఆ పద్ధతి ఎలా ఉందో చూడండి, చెప్పే పద్ధతి, చెప్పే విధానం. కనుక తను గురువులకు మాత్రమే ఇలా బోధించడం సాధ్యమవుతుందే తప్ప అందరికీ సాధ్యం కాదు. ద్రోణాచార్యుల వారు కృష్ణుని గురించి ఎంత చక్కగా బోధిస్తూ ఉన్నారంటే, కోహితం జేతు మీ హేత, తనను గెలవాలని ఎవరు ఆలోచించగలుగుతారు? ఎవరికి అలాంటి ఇచ్చ కలుగుతుంది? నేను భగవంతుణ్ణి, నేను కృష్ణుణ్ణి గెలవాలి
అనే ఇచ్ఛ ఎవరికి కలుగుతుంది అసలు అంటే జానన్ ఆత్మహితం నరః. ఆత్మహితం చేకూరాలనుకునే ఏ మనిషి భగవంతుణ్ణి గెలవాలని ఇచ్ఛిస్తాడు? అంటే భగవంతుణ్ణి గెలవాలని అనుకునేవాడు తనకు హితం కాదు, తనకు అహితమే అవుతుంది. కనుక భగవంతుణ్ణి గెలవాలనే ఆలోచనను అందరూ మానుకోవాలి. దేవతలకు అలాంటి ఆలోచన అస్సలు ఉండదు. ముఖ్య ప్రాణదేవుల వారికి అస్సలు అలాంటి ఆలోచన లేదు. భీమసేన దేవుల వారి చరిత్రలో, వ్యక్తిత్వంలో దాన్ని చూస్తాం. ఎప్పుడైనా భగవంతునికి ఎదురుగా యుద్ధం చేయడానికి నిలిచారా అసలు భీమసేన దేవుల వారు? లేదు. బలరాముని దగ్గర గదా విద్యను నేర్చుకోవడానికని వెళ్ళారు. వెళితే ఆ గదా విద్యను నేర్చుకోవాలంటే బలరామదేవుడు గదను పట్టుకోవాలి, ఆ పట్టులను శిష్యులకు నేర్పాలి. ఎప్పుడైతే బలరామునిలో శుక్లకేశ ఆవేశం అభివ్యక్తమవుతుందో అప్పుడు ఆ బలరామునికి ఎదురుగా కూడా గదను ధరించేవారు కాదట భీమసేన దేవుల వారు. ఏ రోజూ గెలవాలని అనుకోలేదు భీమసేన దేవుల వారు భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి. కానీ రుద్రాది దేవతలు అలా అనుకున్నారు. చాలా చక్కగా కాళిదాసు రచించిన రఘువంశంలో ఆ ప్రసంగం చెప్పబడింది, చాలా చక్కగా చెప్పబడింది. రుద్రదేవుల వారు భగవంతుని ముందు నిలిచారట. నేను యుద్ధం చేస్తాను, నేను నిన్ను గెలవాలి. క్షణంలోనే చిత్రములా మారిపోయారట రుద్రదేవుల వారు. రఘువంశంలో ఆ శ్లోకం ఉంది, నాకు ఇప్పుడు గుర్తుకు రావడం లేదు, కానీ రఘువంశం చదివిన వారందరికీ కూడా అది ప్రసిద్ధమే. అలా రుద్రాది దేవతలందరూ కూడా ఏదో ఒక సందర్భంలో భగవంతుణ్ణి గెలవాలి అని అనుకున్నారు. కానీ గెలిచారా? లేదు, గెలవలేకపోయారు. దానివల్ల చిన్ని పొన్ని అనర్థాలు వారికి జరిగాయి. భీమసేన దేవుల వారు అలా ఏనాడు అనుకోలేదు. కనుక వారికి ఏనాడు అహితం కలగలేదు. హితమే తప్ప అహితం అనేది లేదు. చూడండి ఎంత చక్కగా చెబుతూ ఉన్నారు. పరబ్రహ్మను గెలవాలి అనుకునేవారు వారికి అహితమే తప్ప హితం అనేది ఉండదు. చాలా చక్కని మాట. కోహితం జేతుమీహేత జానన్నాత్మహితం నరః. ద్రోణాచార్యుల వారు చెప్పిన విష్ణు సర్వోత్తమత్వం, ద్రోణాచార్యుల వారు చెప్పిన కృష్ణుని మహత్వం అనుకోండి, ఏమైనా అనుకోండి, ఎంత చక్కగా చెబుతూ ఉన్నారో, ఎంత చక్కని అవగాహన ద్రోణాచార్యులకుందో మనం అర్థం చేసుకోగలగాలి. నతేన భవతో యుద్ధం భవితా నర్మతోపి వా అపిచార్థే తవ పురాశక్రేణ కిల చోదితః. నువ్వు తనతో యుద్ధానికి తలబడవకయ్యా, తనకన్నా అధికుడవు అనుకోకు. అయినా కూడా ఓసారి అనుకున్నాడు. ఆ బ్రాహ్మణుని కొడుకులు చనిపోతూ ఉంటే కృష్ణుడు యజ్ఞదీక్షితుడైనప్పుడు, ఆహా నేనేంటి కృష్ణుని అనుకున్నావా బ్రాహ్మణ, నేనొస్తాను పద సంరక్షిస్తానన్నాడు. తన వల్ల కాలేదు. భగవంతుడే మళ్ళీ ఆ పిల్లలను సంరక్షించి తెచ్చి పెట్టాడు, అర్జునుని బ్రతికించాడు. చూడండి ఎలా అనర్థం జరుగుతుందో. భగవంతుణ్ణి గెలవాలి, భగవంతునికి సమం కావాలి, నేను భగవంతుణ్ణా అంతకన్నా గొప్పవాణ్ణి అని అనుకున్నప్పుడంతా అందరూ జారి కిందికి పడ్డారే తప్ప వారందరికీ అహితం కలిగిందే తప్ప ఎవరికీ హితం కలగలేదు. ఇది ద్రోణాచార్యుల వారు చెప్పే మాట, నా మాట కాదు. మళ్ళీ మళ్ళీ ఆ శ్లోకాన్ని నేను చదువుతాను. కోహితం జేతుమీహేత జానన్నాత్మహితం నరః. అపిచ ఇంద్రుని కొడుకువు కదా నువ్వు, ఇంద్రుని అంశతో పుట్టినావు కదా. ఆ ఇంద్రుడు కృష్ణుని దగ్గరికి వచ్చాడట. వచ్చి కృష్ణుణ్ణి ప్రార్థించాడట. కృష్ణ, భూలోకంలో నేను అవతరించాను అర్జునునిగా, ఆ అర్జునుణ్ణి సంరక్షించే బాధ్యత నీది. ఆ అర్జున అనే శక్తిని చంపాలని 1000 కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి, 1,000,000 కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి తనను చంపాలని. కానీ తనను నువ్వే సంరక్షించాలి అని ఇంద్రుడు ప్రార్థించాడట. పాలయామి త్వదంశం తం సర్వలోక మహాభుజం. ఆ సందర్భంలో భగవంతుడు అన్నాడు, సరే నా భక్తుడు తను, నా మిత్రుడు తను, నాకు కావలసిన వాడు తను, నా ప్రాణం తను, నేను తనను సంరక్షించుకుంటానని భగవంతుడు మాటిచ్చాడట. శరణ్యః సర్వభూతానాం దేవదేవో జనార్దన. తను నీకు శరణిచ్చేవాడు, తను నిన్ను సంరక్షించేవాడు. కనుక తనతో తలబడకూడదు,
తనతో యుద్ధం చేయాలనే కోరికలు ఉండకూడదు అని ఒక గురువుగా చెప్పాల్సిన మాటలను చెప్పిన తరువాత, ఉపదేశించిన తరువాత ఎంత చక్కని ఉపదేశాలున్నాయో చూడండి. నిన్నుగా భావించుకో, నిన్ను మరొకరిని అని అనుకోకు. నీకన్నా గొప్పవారెవరైతే ఉన్నారో, నీకన్నా పెద్దవారెవరైతే ఉన్నారో వారి స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకోకు. ఇది ద్రోణాచార్యుల వారి ఉపదేశం. ఆ ఉపదేశం యొక్క సారాంశం. ప్రతి ఒక్క గురువులు కూడా తమ శిష్యులకు విద్యను నేర్పిన తరువాత చెప్పాల్సిన హితోక్తులు ఇవన్నీ కూడా, హితవచనములు ఇవన్నీ కూడా. తనకు ఆత్మస్థైర్యం ఉండాలి, కానీ నేనే గొప్పవాణ్ణనే భావన ఉండకూడదు. అది అహంకారం, అది ఆత్మస్థైర్యం కాదు. మనిషికి అహంకారం ఉండకూడదు. తన గురించి తను క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. ఎవరితో తలబడాలి, ఎవరితో తలబడకూడదు, ఎవరు నాకన్నా గొప్ప, దాని గురించి ఆలోచించాలి. కనుక గురువులు చెప్పే హితవచనాలు ఎంత చక్కగా ఉంటాయో, మనిషిని ఎలా తీర్చిదిద్దుతాయో. నీకు బ్రహ్మాస్త్రం నేర్పిన తరువాత ఇక నేనే బ్రహ్మ అనే భావన నీకు రాకూడదు. ఈ బ్రహ్మాస్త్రం కృష్ణుడి దగ్గరుందా, లేదే అనుకోకూడదు. కృష్ణుడు చాలా గొప్పవాడు సుమా. ద్రోణాచార్యుల ఉపదేశం చాలా చక్కగా జరిగింది. అందరికీ ఆదర్శప్రాయంగా ఆ ద్రోణాచార్యుల వారి ఉపదేశం నిలుస్తుంది. గురువులందరూ కూడా ఆ ఆదర్శాన్ని పాలించాలి. శిష్యులకు హితవచనములను చెప్పాలి. నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో నువ్వు గమనించుకుంటూ ఉండాలి అని హితవు చెప్పిన తరువాత చాలా సంతోషం కలిగింది అర్జునునికి. మళ్ళీ ఉపసంగ్రహ్య చరణం యుధిష్ఠిర వశోభవత, తన 2 పాదాలను పట్టుకొని ప్రతిజ్ఞ చేసి ఆ తరువాత ఆ ధర్మరాజు యొక్క అధీనుడై ఆ అర్జునుడు కూడా ఉన్నాడనే విషయాన్ని చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. ఆ తరువాత సహదేవుడు కూడా అధికమైన విద్యను నేర్చుకున్నారు. నకులుడు కూడా నేర్చుకున్నాడు. నకులునికి అతిరథ అనే బిరుదు అప్పుడు వచ్చిందట. 3 వర్షకృత యజ్ఞస్తు గంధర్వాణాముపప్లవే అర్జున ప్రముఖై పార్థై సవ్వీర సమరేహత. ఇకపైన అర్జునుడు ఆ హస్తినావతి రాజ్యాన్ని ఎలా విస్తారం చేశాడు, అహితకారకులైన ఎందరు రాజుల్ని తను చంపాడు, ఎవరెవరిని తన వశం చేసుకున్నాడు, ఆ భీమార్జున దిగ్విజయాన్ని గురించి మహాభారతం కొన్ని శ్లోకాల్లో చెబుతుంది. మహాభారత తాత్పర్య నిర్ణయంలో చాలా చక్కగా చెప్పబడింది భీమార్జున దిగ్విజయం గురించి. ఇక్కడ కూడా ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఓ మహావీరుడు ఉండేవాడు, తన పేరు సవ్వీర. ఆ సవ్వీర అనే ఆ రాజును గెలవాలని పాండురాజు ఎన్నిసార్లు తను ఆలోచించినా, ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా తనను మాత్రం గెలవలేకపోయాడు పాండురాజు. అలాంటి బలవంతుడు సవ్వీర. అలాంటి సవ్వీర అనే రాజును ఒకే ఒక యుద్ధంలో తన అధీనం చేసుకున్నాడు. తనను చంపేశాడు. సవ్వీర అనే రాజును చంపేశాడు. ఆ రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు. ఆ రాజ్యాన్ని మరింతగా విస్తరించాడు. ఎక్కడెక్కడైతే పరిపాలన సరిగ్గా లేదో, పరిపాలన చేసే స్తోమత లేనివారు రాజులనిపించుకునున్నారో, అక్కడున్న ప్రజలందరికీ కూడా మంచి రాజ్యాన్ని అందించాలి. వారందరికీ కూడా మంచి సుఖాన్ని అందివ్వాలి అనే ఉద్దేశం అర్జునుడి. అంతే తప్ప నేను సమ్రాట్ అవ్వాలి, రాజ్యమంతా నాదే కావాలి అనే ఉబలాటం కాదు, ఆ ఉత్సాహం కాదు తనది. కనుక దుష్టులైన వారిని చంపడం, రాజ్యాన్ని వశం చేసుకోవడం, అలా రాజ్యాన్ని విస్తరించుకోవడం, ఇలా తను చేస్తూ ఉన్నాడు. అలా ఆ సవ్వీర అనే రాజును చంపి ఆ రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు. అలాగే విపుల అనే మరో రాజు సవ్వీర దేశాధిపతి, తనను కూడా గెలిచాడు. అలాగే సుమిత్ర అనే రాజు సవ్వీరాధిపతి, తనను కూడా గెలిచాడు అర్జునుడు. 3 వర్ష కృతయజ్ఞస్తు గంధర్వాణాముపప్లవే అర్జున ప్రముఖై సార్థై. అలా గెలిచే సందర్భంలో గంధర్వులు కూడా అర్జునుడితో యుద్ధం చేశారు. వారిని అన్నిటినీ గెలిచి అర్జునుడు రాజ్యం విస్తారం చేస్తూ ఉన్నాడు. తనకెవరు సహాయం? అర్జునునికి సహాయం ఎవరు? భీమసేన సహాయశ్చ రథానామయుతంచ సహా అర్జున సమరే ప్రాచ్యాన్ సర్వానేక రథోజయత. పెనుబలం ఎవరంటే అర్జునునికి అది భీమసేన దేవులవారు. మహాభారతంలోని మాట.
భీమసేన సహాయశ్చ రథానామయుతంచ సహ. భీమసేన దేవుల వారి సహాయంతో రాజ్యాన్ని చాలా విస్తారం చేశాడు. అంటే భీమార్జునులు అలా వారు తమ తమ ప్రదర్శనను చూపిస్తూ ఆ రాజ్యం యొక్క విస్తరణను వారిరువురు కూడా చేశారు. అప్పుడు అర్జునునికి వయస్సు ఎంత? 15 సంవత్సరాలట అర్జునునికి. యతః 15 వర్షే సర్వమేతచ్చకార సహ. 15వ సంవత్సరంలో అసలు యుద్ధానికి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు మనిషికి. అప్పటికి ఎవరికి రాలేదు. ఎవరికి వచ్చింది? దుర్యోధనునికి వచ్చిందా? తను విద్య నేర్చుకున్నాడు కదా, తను రాజ్యాన్ని విస్తరించాలి కదా, రాజును నేను అనుకునేవాడు, రాజు కావలసిన వాడిని అనుకునేవాడు. కానీ తను రాజ్య విస్తరణ చేశాడా? లేదే. ప్రజల్లోకి వెళ్ళాడా? లేదు. ప్రజల మనసులోకి వెళ్ళాడా? లేదు. ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల మధ్యకు వెళ్లకుండా, ప్రజల మనసులోకి వెళ్లకుండా, ప్రజలకు కావలసిన సదుపాయాలను కలిగించకుండా నేను రాజవ్వాలి అని మనసులో అనుకున్నంత మాత్రాన రాజవ్వగలడా తను? ఎవరికి రాజు? తనకు తనే రాజు కాలేడు. ప్రజలకు ఎలా రాజు కాగలడు తను? కానీ ధర్మరాజు అలా కాదు. ధర్మరాజు ప్రజల మధ్యలకు వెళ్ళాడు, వారి సమస్యలను పసిగట్టాడు. ప్రజలు చెప్పకున్నా కూడా వారి సమస్యలేంటో తెలుసుకున్నాడు. తెలుసుకుని వారి సమస్యలను పరిహరించాడు. అది రాజుకున్న గత్తు, అది రాజుకు ఉండాల్సిన గుణం. భీమసేన దేవుల వారు అప్పుడప్పుడు తనకు ప్రోత్సాహం చేసే మాటల్ని భీమసేన దేవుల వారు ఆడేవారు. ప్రజలకు ఎందుకని నేను చెప్పుకోవాలి? రాజు కదా, తనే తెలుసుకోవాలి అనే భావన వారికి. తను తెలుసుకుంటాడు అనే భరోసా ప్రజలకు. అలాంటి రాజు తను, అలాంటి మహానుభావుడు తను అనే భరోసా ప్రజలకిచ్చాడు ధర్మరాజు. ఎంత చక్కని రాజ్యమో ఒకసారి ఆలోచించండి. ప్రజలకు చెప్పుకునే అవకాశమే రాలేకపోయింది. ఎప్పుడు? ధర్మరాజు యువరాజుగా ఉన్నప్పుడు. ఇక తను రాజుగా మారితే ఏమవుతుందో ఆలోచించండి. ధర్మరాజు చేశాడు. వారికి భీమార్జునులు ఇలా సహకారం చేస్తూ ఉన్నారు. రాజ్య విస్తరణ చేస్తూ, యుద్ధం చేస్తూ, అందరిని గెలుస్తూ అక్కడక్కడ మంచి మంచి సామ్రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు భీమార్జునులు. కానీ దుర్యోధనునికి, కర్ణుడు కూడా రాజే కదా. దుర్యోధనుడు చెప్పాడే తను రాజు అన్నాడు. మాట వరసకు మాత్రమే రాజు అయితే పర్వాలేదు, నేను వాదిరాజునే. పేరులో ఏముంది పెన్నిధి? మాట విన్నారు కదా, పేరులో ఏమి పెన్నిధి ఉన్నది? ఏముంది అసలు పేరులో? లేదు. పేరులో రాజుంటే చాలదు, రారాజుగా వెలుగొందాలి తను. అలా ధర్మరాజు వెలుగొందాడు, భీమార్జునులు వెలుగొందారు. కానీ దుర్యోధనుడు, కానీ కర్ణుడు అంగరాజ్యానికి సింహాసనం పైన తను కూర్చున్నాడు. సింహాసనం పైన కూర్చున్నాడు, రాజు అని పేరు వ్రాయించుకున్నాడు. కానీ రాజు కాగలిగాడా? ఏ ప్రజల మనసులో రాజు అనే పేర ముద్రింపబడింది? కర్ణుడు రాజు అని ఏ మనిషి మనసులో అనుకున్నాడు? దుర్యోధనుడు రాజు ఏ మనిషి అనుకున్నాడు? కానీ ప్రజలందరూ ధర్మరాజు రాజు అనుకున్నారు. వారి పేరులోనే రాజు లేదు, కాలేదు వారికి. భీమార్జునులు ఆ పనిని చేశారు. ఇలా పరరాష్ట్రాన్ని నిర్జిత్య స్వరాష్ట్రం వవృధుఃపురా తతో బలమతిఖ్యాతం విజ్ఞాన దృఢదన్వినాం దూషిత సహసా భావ ధృతరాష్ట్రస్య పాండుసు. భీమసేనో మహాబాహుర్బలాద్ బలవతాం వరః. అతి బలవంతుడు భీమసేన దేవుల వారు. ఏదైనా దోషముందా భీమసేన దేవుల వారిలో? మహాభారతం చెప్పే మాట మరోసారి గమనించాల్సిన మాట. అదుష్ట భావం. తన భావనలో ఏ విధమైన దోషమూ లేదు. భావ అంటే మనసు అని అర్థం, భావ అంటే అభిప్రాయం అని కూడా అర్థం. దుష్టమైన అభిప్రాయం తన జీవితంలోనే లేదు. దుష్టమైన మనసులో ఏ విధమైన దోషము సంక్రమించలేదు. భీమసేన దేవుల వారి మనసును ఏ దోషము ఆక్రమించలేదు.
చాలా గొప్ప సిద్ధాంతం ఇది. మహాభారతం చెప్పే గొప్ప సిద్ధాంతం ఇది. అర్జునుని మనసును దోషమాక్రమించింది, ధర్మరాజు మనసును దోషమాక్రమించింది, అశ్వత్థామాచార్యుల వారి మనసును దోషమాక్రమించింది, భీష్మ ద్రోణ కర్ణ కృప ఆచార్యుల వారందరి మనసును ఆక్రమించుకుంది. కానీ అదుష్టభావం ఏ మనసును దోషమాక్రమించుకోలేదంటే, మహాభారతంలోని ఆ మనసు ఏదంటే అదుష్టభావం తం భీమసేన దేవుల వారి మనసును దోషమాక్రమించుకోలేదట. ఎందుకని? కలిబాధ తనకు లేదు కాబట్టి, కలిని నిగ్రహించిన మహానుభావులు కాబట్టి. మిగిలిన వారందరూ కూడా కలిని నిగ్రహించలేకపోయారు, కలి నిగ్రహానికి లోనయ్యారు, కలికి అధీనులయ్యారు. కనుక వారందరినీ ఆ దోషం ఆక్రమించుకుంది, ఏదో చిన్ని చిన్ని దోషాలు. కానీ భీమసేన దేవుల వారిలో మాత్రం దోషం ఆక్రమించలేదు. అదుష్టభావం. ఎంత ఆనందం అనిపిస్తుందో భీమసేన దేవుల వారి ఈ ప్రచండమైన మహిమను వింటూ ఉంటే. కానీ దోషాలను చెప్పారే. మహాభారతం అంటుంది దోషైర్జగృహుర్దోషబుద్ధయ. ఎవరి బుద్ధి దుష్టమైనదో ఆ బుద్ధి వారిలో దోషం ఉంది అనుకుందే తప్ప భీమసేన దేవుల వారిలో ఎలాంటి దోషము లేదు. అదుష్టభావం తం దోషై జగృహృద్దోష బుద్ధయ. కనుక భీమసేన దేవుల వారి ఆ నిర్దోషత్వ భావాన్ని మహాభారతం మనకు చెబుతుంది. తతో బలమతి ఖ్యాతం విజ్ఞాన దృఢహన్వినాం దూషిత సహసా భావో ధృతరాష్ట్రస్య పాండుషు సచింతా పరమో రాజా ననిద్రామలభన్నిషి. ఏం చేస్తారులే అనుకున్నాడేమో ధృతరాష్ట్రుడు. ఇలా రాజ్య విస్తరణ చేస్తూ, ఇలా ప్రతి ఒక్కరి మనసును ఆక్రమిస్తూ, ప్రతి ఒక్కరి మనసును గెలుస్తూ, రాజులను మాత్రమే గెలవడం కాదు, ఎవరైనా గెలవగలరు యుద్ధం చేస్తే. ఒకరి మనసును గెలవడం అంటే అది యుద్ధంతో గెలవలేం, ప్రేమతో మనసును గెలవాలి. ప్రేమతో మనసును గెలవాలంటే ప్రేమించడం నేర్చుకుని ఉండాలి. అస్త్రశస్త్రాలతో సాధ్యం కాని విజయమది, తపస్సుతో సాధ్యం కాని విజయమది, ఏం చేసినా సాధ్యం కాని విజయమది మనసు విజయం. మరొకరి మనసును గెలవడం, మరొకరి రాజ్యాన్ని గెలవచ్చు, మనిషిని గెలవచ్చు, మనసును గెలవడం మాత్రం సాధ్యం కాదు. కానీ పాండవులందరూ కూడా అందరి మనసును గెలిచారు, అందరి మనసును దోచుకున్నారు. ఎటు వెళ్ళినా పాండవులు పాండవులు పాండవులు, పాండవులకే జేరకారం. అసలు కౌరవులకు ఏ విధమైన జేరకారము లేదు, వారి పేరే లేదు. అసలు ఏ సభ జరిగినా మొదటి నుండి చివరి వరకు పాండవులకు విజయఘోషణ వింటూ ఉన్నాడే తప్ప ధృతరాష్ట్రుడు, కౌరవులు, తన కొడుకులు దుర్యోధనాదులు, వారికి జరకారమే ఎక్కడా లేదసలు. క్రమంగా ఆ ధృతరాష్ట్రుని మనసు కూడా మైలపడసాగింది, మలినమవ్వసాగింది. తన తమ్ముని కొడుకులు పాండవుల పైన తనకు కూడా ఈర్ష్య కలగసాగింది. ఆ ఈర్ష్య కన్నా గొప్ప మాలిన్యం ఉందా? ఈర్ష్య కన్నా పెద్ద మైల ఉందా లోకంలో? ఈర్ష్య కలిగింది. సచింతా పరమో రాజా. చింతించడం ప్రారంభించారు. ఎలా బయటికి ఎలా బయట వేయాలి వారిని, ఎలా వెలివేయాలి, ఎలా నా కొడుకుల్ని పైకి తీసుకురావాలి. పైకొచ్చే సామర్థ్యం వారికి లేదు, పైకి తీసుకుని రావాలి. పైకి తీసుకుని రావాలంటే పైకి తీసుకుని రావడం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు. దుర్యోధనాదులను పైకి తీసుకుని రావడం అంటే పాండవుల్ని త్రొక్కడం అని అర్థం. పాండవుల్ని కిందికి వేస్తే వారు ఎక్కడున్నారో పైన ఉన్నట్లవుతుంది. పైకి తీసుకురావడం మాత్రం అది జరగని పని అది. అయినా కూడా తనలో చింత ప్రారంభమయ్యింది. నిశ్చింతుడైన ధృతరాష్ట్రుడు ఎప్పుడు చింతించనారంభించాడో ననిద్రామలభన్నిషి, రాత్రి తనకు నిద్ర పట్టడం లేదు. చింత ఇది నిద్రకు శత్రువు. చింత లేనివాడే చక్కగా పడుకోగలడు. చక్కగా పడుకునే స్తోమత ఎవరికైతే ఉందో తను గుణంలో గొప్పవాడు తను. కనుక నిద్ర లేకుండా నిద్రలేమి రాత్రులను అనుభవిస్తూ
ఏం చేయాలి ఏం చేయాలనే ఆలోచనలో తడబడుతూ తప్పుడడుగులు వేస్తూ తన కొడుకుల చేత తప్పుడడుగుల్ని వేయిస్తూ ఆ ధృతరాష్ట్రుని జీవితమే విపరీతమయ్యింది. విపరీతమైన మార్గంలో తను ప్రయాణించసాగాడు. ఆ తరువాత జనుల దృష్టిలో పాండవులు ఎలా ఉన్నారు, ఏమని అనుకున్నారు ప్రజలందరూ కూడా, ధృతరాష్ట్రుడు ఏ ఉపాయం పన్నాడు, ఏ పన్నాగం పన్నాడు, ఆ విషయాలన్నింటినీ కూడా మళ్ళీ మనం తెలుసుకుందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.